ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. గుడిపాటి గట్ట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నంద్యాలలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. ముక్కోటి ఏకాదశి పండగ. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని నిరసన దీక్ష. మంత్రాలయం మండలం రత్సుమరి గురు రాఘవేంద్ర రిజర్వాయర్లో 20 ట్రాక్టర్లతో అక్రమంగా భారీగా ఎర్రమట్టి తరలింపు. అహోబిల క్షేత్రంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. అహోబిలేశుని దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ. నంద్యాలలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మిస్తాం. సిపిఐ నాయకులు ధర్నా. నంద్యాల చెట్టును తగలబెట్టిన ఆకతాయిలు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది చెట్లను కాపాడుకుంటాం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తులు. నంద్యాల రోజకుంటలో వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా వేడుకలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నంద్యాల గుడిపాడు గడ్డలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటలకే దేవాలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనానికి కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. భక్తులందరికీ ప్రసాదాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఉత్సవ మూర్తులను గ్రామోత్సవం నిర్వహించారు.
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము. స్వామివారిని ఈ యొక్క వైకుంఠ ద్వారం గుండా ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో వారికి మోక్షమైనటువంటి సిద్ధిస్తుంది అని చెప్పేసి ఒక పురాణ ఇతిహాసము. ఆ విధంగా ఈ రోజున ఆ స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదము స్వీకరణ ద్వారా తర్వాత ఏకాదశి రోజున ఎవరైతే జాగరణ చేస్తారో వారికి ఆ అంబరీషునికి భగవంతుడు ఎలా రక్షించాడో ఆ విధంగా మనల్ని కూడా ఆ యొక్క భగవంతుడు రక్షిస్తాడని చెప్పేసి ఒక ప్రతీతిగా కలదు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క స్వామివారి దర్శనం ద్వారా మనకంతా కూడా కైవల్యం మోక్షం జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. నంద్యాల సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయం, గుడిపాడు గడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. పలు వెంకటేశ్వర ఆలయాలు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2:30 స్వామివారి మూల విరాట్లకు అర్చకులు మహాక్షీరాభిషేకం చేశారు. భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాహల సందడి నడుమ ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఫోటోలు వచ్చేస్తారండి మీకు వాట్సాప్లో కదలండి మా నంద్యాల మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్, వాటర్ వర్క్స్, పంప్ హౌస్లు మరియు ఫిల్టర్ బెడ్స్, స్ట్రీట్ లైటింగ్ మరియు ఇతర విభాగములలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోడ మద్దుల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, బసవయ్య, మురళి, బాలదుర్గన్న, వీరితో పాటు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 100 మందికి
పైగా పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 21 రోజుల సమ్మె అందరికీ సందర్భంగా అధికారంలోకి రాకముందు టీడీపీ నాయకులు అన్ని రకాల సమస్యలను ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా టీడీపీ ప్రభుత్వం వస్తే నెరవేరుస్తోందని హామీలునిచ్చారని, దాదాపు 7 నెలలు కావస్తున్న ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని తెలిపారు. జిందాబాద్ జిందాబాద్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 21,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 21,000 రూపాయలు. జీవో నంబర్ 31 ప్రకారం 21 కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. కాంట్రాక్ట్ కార్మికులకు 21,000 జీతము. కాంట్రాక్ట్ కార్మికుల జీవో నంబర్ 30 ప్రకారం 21,000 జీతము. ప్రకారం 21,000 జీతము. కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా 10వ తారీఖు రిలే నిరాదీక్ష, ఒకరోజు రిలే నిరాదీక్ష చేయడము జరుగుతుంది. ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే నాన్ పిహెచ్ వర్కర్లకు ఇచ్చిన 21,000 జీతము నాన్ పిహెచ్ వర్కర్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే రిటైర్మెంట్ 62 ఏళ్ళ వరకు పెంచాలని కోరుతున్నాము. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తామన్నారు కానీ జీవో ఇంకా ఇంతవరకు విడలేదు. అట్లాగే చనిపోయిన నంద్యాల మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ వారికి ఇవ్వవలసిన వేతనాలను ఇంతవరకు ఇవ్వకుండా చేస్తున్నారు. చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క వేతనాలు జీవో ప్రకారంగానే పెంచమడుగుతున్నారు. ఇదే నంద్యాల మున్సిపాలిటీలో స్కావెంజర్స్ కి అయితేనేమో 21,000 ఇస్తున్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము ఆ విధంగా ఇవ్వక సతాయిస్తున్నారు. ఇంతకాలం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏమాత్రం కూడా, గతంలో ఉన్న ప్రభుత్వం అట్లే మాటలు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాటలు చెప్పి తర్వాత మన నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొని పోయి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా దీన్ని రోజు రోజుకు డిలే చేసే పద్ధతుల్లో ఉంటున్నారు. అట్లాగే ఈ యొక్క కార్మికులకు సంబంధించి గతంలో 44 మందిని ఆ యొక్క శిల్ప వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో 44 మందిని తొలగిస్తే ఒక 3 నెలల పాటు ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చివరికి హైకోర్టు ద్వారా వాళ్ళని తీసుకోవాలని ఆర్డర్ వస్తే తీసుకున్నారే తప్ప వాళ్ళకి ఇవ్వవలసిన 18 నెలల అరియర్స్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే వారి యొక్క అరియర్స్ వాళ్ళకి ఇవ్వాలా. అట్లాగే తప్పనిసరిగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సెక్షన్ లో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని సిఐక్యూ డిమాండ్ చేస్తా ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రత్సుమరి గురు రాఘవేంద్ర రిజర్వాయర్లో 20 ట్రాక్టర్లతో అక్రమంగా భారీగా ఎర్రమట్టి తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో దాడులు చేసి జేసీబీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంతో జేసీబీతో ఎర్రమట్టిని తవ్వడంతో ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అక్రమ దందాకు అదుపు లేకుండా పోయింది. మా ప్రభుత్వం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ రోజుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మంచి కూడా జయరాజు కూడా నమ్మే సరే మాట్లాడుకో. ఇన్ఛార్జ్ వచ్చాడు కదా, వాళ్ళు ఏమన్నా అడిగిరా? మీరు ఈ భూమిని మీరే కదా దోచుకొని తినేది, మీరు చదివేమంటారు?
ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వణికించే చలి పులిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వైకుంఠ ఉత్తర ద్వారాల గుండా దర్శించుకున్నారు. దేవస్థానం నిర్వాహకులకు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు రద్దీ ప్రారంభమైంది. ఆలగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం గోత్ర నామాలతో పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతులు పాడి పంటలు సమృద్ధిగా ఉండి వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాకు తెలిపారు. ఇక రానున్న రోజులలో అహోబిలం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఎగువ అహోబిలంలో రోప్ వే ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. ఇక అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమాచార్య వారు ఈ క్షేత్రంలో వచ్చి ఈ ఒక వైష్ణవ సంప్రదాయాన్ని నేర్చుకున్నవారు ఇక్కడ ఈయన ఆయన గురువు. ఈయన మీద కూడా కీర్తించారు. కీర్తన 32,000 కీర్తన చేశారు ఆయన. మొత్తం 32,000 తత్వం నరసింహస్వామి ఒక బీజాక్షరం. నక్షత్రం భవతి చిత్రం వా ఏదత్కర్మ యశస్వమేధస్వమృత్యై శ్రీ భూమి నీలాధవేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాద సిద్ధిరస్తు. నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, నిర్మాణానికి హౌసింగ్ లోను 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. మన నంద్యాల జిల్లాలో నవంబర్ 18వ తారీఖున అన్ని మండల గ్రామాల సచివాలయంలో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత ఆర్జీలను ఇప్పించడం జరిగింది. 2వ విడత మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఇల్లులేని నిరుపేదలతో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన. ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని అన్నారు. ఎన్నికల్లో గత కూటమి ప్రభుత్వం మేము పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో వాగ్దానం చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలలో జగన్ ప్రభుత్వము 1.5 సెంటు ఇచ్చినాడు, 1,80,000 బిల్డింగ్ కట్టించుకోనికి ఇచ్చినాడు. మరి మేము అధికారంలోకి వస్తే మరి 4 లక్షల హౌసింగ్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో 42 వార్డులలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు గడుపుతూ మరి వారికి సరైన ఆధార్ కార్డు లేక, రేషన్ కార్డు లేక మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి మరి సచివాలయంలో పోయిన 18 తారీఖు సచివాలయంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే మీరు వెరిఫై చేసి ఎవరైతే అడుగులేని నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లకు మరి టౌన్ లో 2 సెంట్లు స్థలం ఇస్తే గానీ మరి వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉంటది. మరి అదే విధంగా ఇప్పుడు పెరిగిన ముడి సరుకులు ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే దాదాపు 5 లక్షల వరకు మరి వస్తుంది. వాటినంటిని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు నంద్యాల పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాకు మరి ముఖ్య అతిథులుగా మన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనారాయణ గారు హాజరు కావడం జరిగింది. మరి సెంటున్నర ఇచ్చాడు, అవి ఏమాత్రం సరిపోవని చెప్పేసి ఇదే నంద్యాలలో అప్పటి ముఖ్యమంత్రిగా, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రిగా ఇప్పుడు ఫరూక్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారం లేకొచ్చి 6 నెలల కాలం అవుతా ఉంది. ఈ 6 నెలల కాలం అయినప్పటికీ దీనిపైన మొన్ననే క్యాబినెట్లో కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, నంద్యాల అయ్యా రాష్ట్ర మంత్రి గారు ఫరూక్ గారు, మీరు వెంటనే స్పందించి ఈ నంద్యాల టౌన్లో 80,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు, అదేవిధంగా దళితులు ఉన్నారు, అదేవిధంగా బీసీలు అణగారిన వర్గాలు ఒక ఇంట్లో 5-6 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. మీరు ఆ ఎన్నికల సందర్భంగా అన్ని ఇళ్ళు కూడా చూశారు. ఇల్లు లేని పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ గోడు వినిపించి మీరు ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తూ ఉన్నారో మంత్రి గారి క్యాంప్ ఆఫీసులోనే మేము రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మీ ఇళ్ల దగ్గరే ప్రజల్ని సమీకరిస్తాం. ఈ రోజు కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు. నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో 13,000 మందికి ఇళ్ల స్థలాలు లేవని మీరే నిర్ణయించారు, మీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు అవి 20,000కు చేరుకున్నాయి. 20,000 మంది ఈ పట్టణంలో పేద ప్రజలు ఇల్లు లేని గూడు లేక వాళ్ళు ఉన్న అద్దె నివాసాల్లో లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతకన్నా ప్రధానమైన కార్యక్రమం లేదు కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకి 20,000 కుటుంబాలకి నువ్వు ఖచ్చితంగా స్థలం చూపించాలి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పశుశాఖ కార్యాలయంలో పెద్ద రావి చెట్టు ఆకతాయిలు అంటించడంతో చెట్టు తగలబడిపోతోందని వెంటనే స్పందించిన పశువు శాఖ జిల్లా అధికారి సుబ్బరామిరెడ్డి ఫైర్ సిబ్బందికి సమాచారం తెలపడంతో ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి తగలబడిపోతున్న చెట్టును మంటలు ఆర్పడం జరిగింది. చెట్టు లేనిదే మనుషులు లేరు, చెట్టు కూడా ఒక ప్రాణి. చెట్టు ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మనుషులు జీవిస్తున్నారని, అలాంటి చెట్లను తగలబడితే నష్టపోయేది ప్రజలమే. ఇక చెట్లు పెంచండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఆకతాయిలు చేసిన పని అని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా 105 మంది జంటలతో వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వివరణ కార్యక్రమంలో స్వామివారి అలంకరణ చేయడం జరిగిందని, తెల్లవారుజామున అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులందరికీ ప్రసాదాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. नानाविध परिवारपत्र पुष्पाक्षतान् समर्पयामि अमृतान् समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्धात्मनेयं समर्पयामि शुद्धात्मनेयं समर्पयामि कर्पूरवन्ते महामंगलानि
మంతునకు భూషణములివి ధరణీధరులకు గంధ పుష్పరూపములు ధరణీధరులకు గంధ పుష్పరూపములు కోటి సూర్య తేజునకు దీపము ధరణీధరులకు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి చిరుధాన్యమైనటువంటి కంకులకి విత్తనాలతో ఈరోజు ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 108 మంది మహిళలు పాల్గొని ఈరోజు లక్ష తులసి అర్చన, స్వామికి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో ఈరోజు అర్చన చేయడం జరిగింది. ఇది మా అందరి భాగ్యంగా భావిస్తున్నాం. రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పూలతో అర్చన చేయడం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు. ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాసంలో జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా ప్రాతకాలంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున ఈరోజు తిథి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి విశేషం ఏంటయ్యా అంటే, వైకుంఠ ఏకాదశి అనగా ఈరోజు శ్రీ మహావిష్ణువు పాల సముద్రముపై శేషపానుపుతో తేలియాడుతూ ఉంటాడనమాట. శ్రీ మహావిష్ణువు దర్శనార్థం కోసము ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన స్వామివారి దర్శనం కోసం వస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. మధుకైటవులనే రాక్షసులు ఉత్తర ద్వారం నుంచి వచ్చి ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటారట. వాళ్ళు చేసిన పాపాలు పోయి వరం ఇస్తాడట. ఏం కావాలో కోరుకోండి అంటారట. మేము చేసేటువంటి పాపాలు ఏ విధంగా మీ ఉత్తర ద్వారం నుంచి వస్తే పోయాయో అదే విధంగా మానవులు ఎవరైతే కూడా అనేక పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉత్తర ద్వారం నుంచి పోవడం చేత జాతక రీతిలో గ్రహ సంబంధ దోషాలన్నీ తొలగిపోయి వైకుంఠ మోక్షాన్ని పొందుతారు. అలాగే మహావిష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ కైటవులు రాక్షసులు చెప్తారనమాట. అదే విధంగా మహావిష్ణువు వరము అట్లేగుగా కానీ వరం ఇస్తారట. ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలన్నీ కూడా చక్కగా ఉంటాయని శాస్త్రాలని చెబుతున్నాయన్నమాట. అన్ని ఏకాదశిలో విశేషమైనటువంటి ఏకాదశి ఏంటయ్యా అంటే ముక్కోటి ఏకాదశి. ఈ స్వామివారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శని మహర్దశల దోషాలు ఏమైనా అర్ధాష్టమ లగ్నాష్టమ ఏలినాటి శనికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోతాయా అంటే శనికి అధిపతి ఎవరియా అంటే మహావిష్ణువు అనమాట. అలా దర్శనార్థం చేసుకోవడం వల్ల అర్చన ఆరాధన అభిషేకం చేయడం చేత ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక రోజాకుంటలో వెలసిన రాంగలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ప్రత్యేక ప్రధాన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి దర్శనానికి బారులు తీరారు. అనంతరం వీధులలో నగరోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. మోహన్ తీసినాడు, నాకు చూపించాడు. రాత్రి ఛార్జింగ్ లేదని నేను చూపించాడు ఆయన. మాకు ఈరోజు సుబ్బమోహన్ రెడ్డి బర్త్డే ఉండేది, అట్లా చెప్పుకున్నాం. కానీ హారతి ఇవ్వండి.
చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీ రమణ గోవింద గోవింద. నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న రాత్రి స్వామివారికి పంచామృత అభిషేకము అలంకరణ పంచామృత అభిషేకం అలంకరణ జరిగినది. విశేషమైన భక్తుల మధ్యన ఈ అలంకరణ అంతా చేసినాము. మరి ఈరోజు ఉదయం 5 నుంచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినాము. భక్తులు చాలా మంది విరివిగా పాల్గొన్నారు. స్వామికి ఈ రోజు విశేషంగా స్వర్ణ లేపిత అలంకారం చేసినాము. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. గుడిపాటి గట్ట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నంద్యాలలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. ముక్కోటి ఏకాదశి పండగ. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని నిరసన దీక్ష. మంత్రాలయం మండలం రత్సుమరి గురు రాఘవేంద్ర రిజర్వాయర్లో 20 ట్రాక్టర్లతో అక్రమంగా భారీగా ఎర్రమట్టి తరలింపు. అహోబిల క్షేత్రంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. అహోబిలేశుని దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ. నంద్యాలలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మిస్తాం. సిపిఐ నాయకులు ధర్నా. నంద్యాల చెట్టును తగలబెట్టిన ఆకతాయిలు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది చెట్లను కాపాడుకుంటాం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి. పోటెత్తిన భక్తులు. నంద్యాల రోజకుంటలో వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా వేడుకలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.